ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకంతా తెలుసు తులసి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో మా నాన్న పెట్టిన కండిషన్కి ఒప్పుకొని ఆ డబ్బు తెచ్చావని నేను అర్థం చేసుకోగలను. బావా, నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు తొందరపడి అనవసరంగా ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను తొందరపడ్డం కాదు, మీ చెల్లెలే ఆగట్లేదు అక్కడ. విడాకుల కోసం ఉవ్విళ్ళూరుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలని అపోహల్ని నేను క్లియర్ చేస్తాను బావా. తులసి, పద మన ఇంటికి వెళ్దాం. నేను ఇంట్లో పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయండి. వాటిని వదిలిపెట్టి నేను రాలేను. భర్తగా నీ సమస్యని సాల్వ్ చేయాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది తులసి. కానీ నేను డబ్బుతో పాటు నేను తెచ్చిన పేపర్ల మీద సంతకం పెట్టించలేదు కాబట్టి ఆ 10 లక్షలు లేకుండా నేను ఆ ఇంటి గడప తొక్కలేను. లక్షలు నువ్వెలా ఇస్తావు తులసి? ఎలా ఇస్తానో నాకే తెలీదు, కానీ ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు కోసం వెనక ముందు ఆలోచించకుండా మావయ్య పెట్టిన కండిషన్కి ఒప్పుకుంది నేనే కదా. మీ నాన్న కోసమే కదా తులసి నువ్వు ఇదంతా చేసింది. కావచ్చు, కానీ నాన్నని బతికించుకోవడం అనే పేరుతో అన్నయ్య కాపురం కూల్చడం అనేది ఒక చెల్లిగా నేను చేయకూడని తప్పు. ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవాలి అంటే 10 లక్షలు తీసుకువెళ్ళి మావయ్య గారికి ఇవ్వడం తప్ప వేరే దారి లేదు నాకు. అమ్మా, 10 లక్షలంటే మాటలా చెప్పు, ఎలా సంపాదిస్తావమ్మా? మరి నేనే కదా నాన్న తెచ్చాను. తెచ్చింది నేనే అయినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాదే కదా నాన్న. నేను నీ కూతుర్ని నాన్న. బాధ్యతని మోస్తానే తప్ప నా వల్ల మీకెవ్వరికి మాట రానివ్వను. ఎలాగైనా సరే, ఎన్ని రోజులైనా సరే 10 లక్షలు పట్టుకుని నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను.